ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. ఇవి దావీదు మహారాజు రాసిన కీర్తనలు. ఇది మనము చాలా మార్లు చదువుకునే ఉంటాం. దేవుడు దావీదు మహారాజు కూడా తన జీవితంలో ఎన్నో కష్టాలు, శోధనలు అనుభవించారు. ఎన్నో ఒడిదుడుకులు, యుద్ధాలు, సౌలు రాజు నుండి ప్రాణభయము, కుమారుడైన అబ్షాలోము, సొంత కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు చేయడము, అరణ్యవాసం చేయడం, దాని ద్వారా ఇంకా తన సొంత పాపాల వల్ల ఎన్నో కష్టాలు తెచ్చుకున్నాడు. కానీ దావీదు మహారాజు దేవుని యందు విశ్వాసంతో, నమ్మకంతో దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు వాటినన్నిటినీ జయించడానికి దావీదు మహారాజుకు తన కృపనిచ్చాడనమాట. ఆ విధంగానే మన జీవితాల్లో కూడా మనకి ఎన్నో కష్టాలు వస్తుంటాయి. ఎన్నో కుటుంబాల్లో, మన జీవితాల్లో, నా జీవితంలో కూడా ఎన్నో శోధనలు వచ్చాయి. అయినప్పటికీ దేవుడు వాటిని జయించడానికి తన కృపనిచ్చారు. అలాగే మనందరి జీవితాల్లో ఎన్నో కష్టాలు, శోధనలు, ఆఫీసుల్లో కానీ, చుట్టుపక్కల వారితో కానీ, ఇంకా ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థికంగా కానీ ఎన్నో కష్టాలు వస్తుంటాయి. అలాంటప్పుడు మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించి ఆయన్ని ప్రార్థించినప్పుడు ఆయన మన పక్షంగా మహాదుర్గంగా ఉంటాడు. అలాగే దేవుడు అంటున్నాడు, దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడవు కావు. చూసారా, మనము యెహోవాను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఇంకో వాగ్దానం కూడా చేస్తున్నాడు దేవుడు, నేను నిన్ను విడువను, ఎడబాయనని చెప్తున్నాడు. ఇంత గొప్ప వాగ్దానాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ వాగ్దానాలను అన్నింటినీ మనం చేతపట్టుకొని మనము ఆయన సన్నిధిలో ప్రార్థించినట్టయితే, దావీదు మహారాజులాగా మనము ప్రార్థించినట్టయితే దేవుడు మనల్ని కూడా ఆ శ్రమల్లోంచి, ఆ శోధనలోంచి, ఆ కష్టాల్లోంచి విడిపించి మనకి మన పక్షంగా మహాదుర్గంగా ఉండి, ఆపత్కాలంలో మహాదుర్గంగా ఉండే దేవుడు, నలిగిన వారికి మహాదుర్గంగా ఉండే దేవుడు, అలాగా మన కోటగా, మన కొండగా, మన దాగుచోటుగా ఉండే దేవుడు మన దేవుడు. ఆ విధంగా దేవుడు మన పక్షంగా ఉండి, మనకు తోడుగా ఉండి, వీటన్నిటి నుంచి మనల్ని విడిపించి మనకు సహాయం చేసే దేవుడు మన దేవుడు. ఆ విధంగా మనము మన దేవుని ఆశ్రయించి ప్రతి విషయంలో కూడా, ప్రతి చిన్న విషయమే కానీ, పెద్ద విషయమే కానీ, ప్రతి విషయంలో మనం దేవుని ఆశ్రయించినట్లయితే మనకి దేవుడు మనకి మహాదుర్గంగా ఉంటాడు, కోటగా ఉంటాడు, మన పక్షంగా ఉండి వాటినన్నింటినీ జయించే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్.